రీసెంట్‌గా మ్యామ్ 2 ఇష్యూస్ జరిగాయి. ఏంటంటే, ఒక బెంగుళూరులో ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పట్టించుకోవట్లేదని తీసుకువెళ్ళి చంపేయడం జరిగింది. మరొక ఇష్యూ ఏంటంటే, భార్య నైటీ వేసుకుంటుందన్న కోపంతో భార్యని కాల్చి చంపేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అనుకోవచ్చు? ఎందుకు సొసైటీలో ఇలాంటి ఇష్యూస్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి? ఇవాళ మనుషులు చాలా ఒత్తిడిలో ఉన్నారు. అది ఏ రకమైన ఒత్తిడి అంటే, అసలు సహించలేని తనం. ఒక రెండో వాళ్ళ వైపు నుంచి మనకు నచ్చనిది ఏదో జరిగింది, దానిని అర్థం చేసుకోలేకపోవటం, ఆలోచించలేకపోవటం, సహించలేకపోవటం, ఈ 3 లక్షణాలు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోవటం వల్ల వీళ్ళకి భావోద్వేగాల పట్ల అదుపు ఉండట్లేదు. ఈ అదుపు లేకపోవటం వల్ల వీళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది అందనప్పుడు వీళ్ళ కోరికల మేరకు, ఇద్దరికీ అంగీకార యోగ్యమైన విషయాలు కాదు, వీళ్ళు అనుకునే దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోయే వ్యక్తులు ఇవాళ సమాజంలో పెరిగిపోయారు. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు మారాన్ చేస్తారు. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇట్లా కావాలి, ఇట్లా కావాలి. చూస్తారు 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 పెద్దోళ్ళు 2 అంటిస్తారు. దెబ్బకి దెయ్యం దిగుతుంది, కూర్చుంటారు, సెట్ అవుతారు. అప్పుడు వీళ్ళే మళ్ళీ కొంచెం అనునయించి, అట్లా కాదమ్మా, ఇలా చేస్తే ఎట్లా, నాకు ఇంతకంటే గత్యంతరం లేక కొట్టాను, నువ్వంటే ప్రేమ లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక కాదు, ఇంత మొండితనము ఇంత మంకుతనము మంచిది కాదు అని చెప్పి నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తారు తల్లిదండ్రులు. అయితే ఇది కొన్నాళ్ళు పోయిన తర్వాత, వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వీళ్ళకి అలాంటి భావోద్వేగం వచ్చినప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోగలగాలి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, చిన్నప్పుడు మనకి గోరుముద్దలు పెట్టారు. ఒక వయసు దాటిన తర్వాత మన అన్నం మనమే తిన్నామా లేదా? అట్లాగే ఒకప్పుడు మన ఆలోచనలు కరెక్టా కాదా, మన చర్యలు ఎంతవరకు కరెక్టు కాదు అనేది తల్లిదండ్రులు మానిటరింగ్ చేస్తారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, మీరు చదువుకున్న తర్వాత, మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు, మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు మానిటరింగ్ చేయరు, పర్యవేక్షించరు. మిమ్మల్ని మీరే పర్యవేక్షించుకోవాలి. ఈ మిమ్మల్ని మీరే పర్యవేక్షించుకోవాలి అనుకున్నప్పుడు మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోగలగాలి. ఇవాళ మనం ధైర్యంగా చెప్తాము, ఎవరైనా సరే, డబ్బులున్నోళ్ళు కావచ్చు, డబ్బులు లేనివాళ్ళు కావచ్చు, చదువుకున్నోళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, పనున్నోళ్ళు పని లేనివాళ్ళు, ఇట్లా ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళు ఒక్క 10 నిమిషాలు మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా, నేను చేసింది కరెక్టా, నా ఆలోచనలు కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, నేను రెండో వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరు కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అర్థమవుతూ ఉంటారు మనుషులు. ఈ కోవలో మీరు రావచ్చు, నేను రావచ్చు, ఇంత చెప్పే నేను కూడా నన్ను నేను చూసుకోకపోవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే, మనం ఇవాళ అవసరం లేని వేగంలో మనం పరుగులు పెడుతున్నాం. అసలు ఈ పరుగు అవసరం లేదు, కానీ పరుగు పెడుతున్నాం. ఎక్కడా ఆగట్లా, ఎక్కడా ఒక్క నిమిషం ఆలోచించట్లా. ఇది కావాలంటే ఇది కావాలి. అర్ధరాత్రి సినిమా చూడాలంటే పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాం. అక్కడ ఏం జరుగుతుందో, చంటి బిడ్డలను తీసుకుని సినిమాకి వెళ్తే సినిమా హాల్లో ఏం జరుగుద్దో అనే ఒక ఆలోచన గనక అల్లు అర్జున్ సినిమాకి వచ్చిన రోజున ఆ తల్లి ఆలోచించుంటే ఆ ఘటనే జరిగి ఉండేది కాదు. ఇంకో అబ్బాయికి జరిగి ఉండొచ్చు, ఇంకో అమ్మాయికి జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు చరిత్రలో మిగిలిపోయావు. 2 చిన్నపిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళిన అర్ధరాత్రి 12 అట్లా ఇట్లాంటి ఘటనలు అనేకం. ఈ పరిస్థితుల్లో మనుషులు ఉచితాలు మర్చిపోతున్నారు. అసలు నాకేం కావాలి, నేనేం చేస్తున్నాను, నా మీద నాకు అదుపు ఉందా, నేను చేసేది కరెక్టేనా, నేను నా భావోద్వేగాలు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటున్నానా, నాకు భావోద్వేగాలపైన అదుపు ఉందా అనే ప్రశ్న కూడా ఎవరు వేసుకోవట్లా. ఈ వేసుకోకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదైనా ఇలా చిటికల్లో జరిగిపోవాలి, నేను ఏదనుకుంటే అది జరగాలి. అది ప్రాక్టికలా, నాన్ ప్రాక్టికలా, ఇది మన చుట్టూ సమాజం ఆమోదించేదా, ఆమోదించందా, అసలు ఇది మనకి కోరుకున్నది దొరికేదా కాదా,
ఇవేమీ ఆలోచించకుండా ఏమనుకుంటున్నారు, నేను అనుకున్నది జరగాలి అనుకుంటున్నారు. అలాగే బెంగళూరులో ఒక యువతి ఒక యువకుడు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు, లివింగ్ టుగెదర్ ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఎక్కడో అతనికి అనిపించింది, ఈమెతో నాకు కష్టము అనిపించింది అతనికి. అతను కొంచెం నెమ్మదిగా విత్డ్రా అవటం మొదలెట్టాడు ఆమె దగ్గర నుంచి. ఆమెకు అది అర్థమైపోయింది, ఇతను జారిపోతున్నాడు, పారిపోతున్నాడు, నాకు అందరిహా, నేను ఇతన్ని కోల్పోవాల్సి వస్తుంది అని అనుకుంది. అనుకుంటే పట్టుదల ఎట్లుంటుందంటే మనుషులకి పిచ్చి పట్టుదల అంటారు వీళ్ళు. అయితే గీతే నేను వదలాలి కానీ వాడు వదలటం ఏంటి, నేను చెప్పాలి టాటా బై బై, అసలు వాడెవడు, వాడికి ఎంత ధైర్యం. అదే సినిమాలో చెప్తుంది కదా సాయి పల్లవి, ఒక్కటే పీసు అని. ఆ విధంగా ఆవిడ కూడా అలాగే అనుకుంటుంది. నేను నా అంతటి దాన్ని నేను ఇతని మీద ప్రేమతోటి ఇతని కోసం నేను సహజీవనం చేశాను, ఈ సమాజానికి ఎదురొడ్డి ఇట్లా చేస్తే నాకు ఎదురు తిరుగుతుందా, నాకు ఎదురు తిరుగుతాడా, నా చెయ్యి జారిపోతాడా అనే ఒక ఫీలింగ్ ఆ అమ్మాయికి వచ్చేసింది. వచ్చేసి అతనితోటి కొన్ని సంవాదాలు జరిగే ఉంటాయి, వాదాలు. అతను ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడని ఈమెకి క్లారిటీ వచ్చేసింది. ఇంకేం చేయాలి, అతన్ని లేకుండా చేస్తే నా కక్ష తీరుతుంది అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆలోచించి పెట్టుకుంది. ముహూర్తం పెట్టింది, కిరసనాయిలు తెప్పించింది, ఇంట్లో పెట్టింది, అతన్ని పిలిచింది. వచ్చాడు, ఎర్రి గొర్రెలాగా వచ్చాడు. ఇంకేముంది, హ్యాపీగా గడపడానికి పిలుస్తుంది. ఎప్పటి వరకు చేసిన ఘనకార్యం అదే కదా, అందుకని వచ్చేసాడు. వచ్చేస్తే సరే వచ్చావా రా అనుకుని కుర్చీలో కూర్చో, ఈరోజు మనం కొత్త ఆట ఆడుతున్నాం అని చెప్పి కూర్చోబెట్టింది. నోటికి కట్టేసింది, చేతులు కుర్చీకి కట్టేసింది, కిరోసిన్ తీసుకొచ్చింది, పోసింది, అగ్గిపల్ల గీసింది, అంటించేసింది. అతను మంటల్లో మాడుతూ ఉంటే దాన్ని వీడియో తీసింది. వీడియో తీస్తే ఆ తర్వాత ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయంటే ఎవరో 100కి కాల్ చేస్తారు, పోలీసులు వస్తారు. పొంతలు లేని సమాధానాలు చెప్పింది. ఇది ఒక ప్రమాదం అని, నేను బాత్రూంలో ఉండి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేలోపోయి జరిగిపోయిందని, ఇంకా అడిగితే ఇంకో రకంగా అడిగితే ఇంకో రకం సమాధానాలు చెప్తూ ఉంటే ఆమెని ప్రశ్నిస్తే దొరికిపోయింది. విషయం మొత్తం బట్టబయలైంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది? వద్దు అనగానే సరే నీకు నాకు సెట్ అవ్వట్లేదు, బ్రేకప్ అనే ఒక మంచి మాట ఉంది కదా ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఏమంటారు దాన్ని? బ్రేకప్కి విచ్ఛిన్నం కావచ్చు. అది మామూలుగా వస్తువుల్ని విరక్కొడితే విచ్ఛిన్నం అంటారు, బంధాలని తెంచుకోవటం కావచ్చు. ఆ పరిస్థితుల్లో తెంచుకోవటం అనేది ఇతను తెంచుకుంటాడని ఈమె ఖచ్చితంగా అర్థమైపోయింది. ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, ఇంకొకళ్ళు అయితే సరే అతనికి నేను నచ్చట్లేదు, నాకేం తక్కువ అని అనుకుని, కడుపులో అయింది కావలించుకుంటే వస్తా అని అనుకుని నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోదాము అని ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటే ఈ నేరం చేయకుండా ఇంకే రకంగా అతని నుంచి ఆమె పక్కకి వెళ్ళిపోయినా, లేదు నాకు నువ్వు కావాల్సిందే అని చొక్కా పట్టుకుని హట్టం పెట్టుకుని కూర్చున్నా వేరుగుండేది. కానీ ఈమె చంపాలనుకున్నది చూసారా, ఇది అసలైన ట్విస్ట్ దీనికి. ఈ చంపాలనుకోవడం ఆ క్షణానికి ఆ క్షణం జరిగింది కాదు, ఇది చాలా ప్రిపేర్డ్గా జరిగింది. లేదంటే కిరోసిన్ తెచ్చిపెట్టుకోదు. అంతకుముందు ఎన్నోసార్లు విజువలైజ్ చేసుకుంది ఈ అమ్మాయి, ఈ ప్లాన్ నేను వర్కౌట్ చేస్తున్నా, కిరోసిన్ పోస్తా, అంటిస్తా, మంటలు వస్తాయి, చూస్తా, అబ్బా ఊహే ఇంత సంతోషాన్ని ఇస్తుంది నాకు, ఇంత కిక్ని ఇస్తుంది, ఈ ఊహ వాస్తవ రూపం దాలిస్తే ఇంకెంత సంతోషం వస్తుందో అనుకుని చేసింది. కటకటాల వెనక్కి వెళ్ళింది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకుంటే ఈ అమ్మాయి ఒక భావోద్వేగాలపైన అదుపు లేని వ్యక్తి, ఒకటి. రెండు, నేను చేసేది తప్ప ఒప్ప, ఈ ఒప్పు అయితే ఓకే, తప్పైతే గనక నేను ఏ విధమైన పరిణామాలని చూడాల్సి వస్తుంది, నాకు ఏ పరిస్థితులు ఎదురవుతాయి ఆలోచించకపోవటం. అలాగే ఒక
సాంప్రదాయబద్ధమని అనను, కానీ ఒక మనిషి లక్షణాలతోటి ఉండటం అనేది లేని క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. వీళ్ళని భయం లేని మనుషులు అని అనకూడదు. అసలు నిర్భయస్తులు అంటే అది ఒక పాజిటివ్ మాట, ఆ మాట వాడకూడదు. ఒక బరి తెగించిన మనుషులుగా, చట్టాలని మానవత్వాన్ని గౌరవించని మనుషులుగా ఈమెను చూడవచ్చు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. సమయం సందర్భం కోసం వేచి చూస్తూ ఉంటారు. అందుకని ఇవాళ ఇలాంటి విషయాల్లో మార్పు రావాలి అంటే ఇందాక నేను చెప్పాను చూడండి, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోగలిగిన మనుషులు ఎంతమంది ఉంటున్నారు. మనల్ని సెల్ ఫోన్ వేగంగా తీసుకెళ్తుందా, టెక్నాలజీ వేగంగా పట్టుకెళ్తుందా, అపరిమితమైన కోరికలు మనని ఎక్కడికో లాక్కుపోతున్నాయా? కారణం ఏదైనప్పటికీ కూడా మనిషి అయితే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. ఇది ఈమె కథ. ఇంకొకతను భార్య నైటీ వేసుకుందని ఏం చేశాడు, పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అయితే ఈ పెట్రోల్ పోసి నైటీ విషయం అంతకుముందు కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ నైటీల గురించి ఒక పెద్ద చర్చ కొనసాగింది. అసలు ఏంటి, ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటారు, నైటీలు ఎందుకు వేసుకుంటారు, అసలు వేళాపాళ లేకుండా డే టైంలో కూడా నైటీలు వేసుకుని తిరుగుతున్నారు అని ఒక చర్చ వచ్చింది. ఏకంగా ఒక ఊర్లో నైటీ వేసుకుంటే 1000 రూపాయలు ఫైన్ కూడా వేశారు. వేస్తే అప్పుడు మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది. నేను చాలా తీవ్రంగా ఖండించాను. నాతో పాటు చాలామంది మహిళలు ఖండించారు ఈ విషయాన్ని. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినంత పరిస్థితి వచ్చింది అక్కడ. సరే, అదైపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో వస్త్రధారణ గురించి శివాజీ కాంట్రవర్సీ, అక్కడ కూడా మహిళల వస్త్రధారణ గురించి చాలా చర్చలు జరిగినాయి. సరే, అది ఓ దారికి వచ్చింది అనుకోండి. ఇంకొంతమంది మహిళామణులు కూడా నైటీలు వేసుకుంటారా, ఎందుకు వేసుకుంటారు, అసలు మీరు ఇట్లా నైటీలు వేసుకుంటేనే మీ భర్తలు వేరే మహిళల దగ్గరికి వెళ్తున్నారు, మీకు భర్తలను ఆకట్టుకోవటం రాదా అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడిన మహిళలు ఉన్నారు. వాళ్ళు అసలు మహిళలనే సంగతి కూడా మర్చిపోయి ఇష్టారీతిని మాట్లాడారు. అసలు చీర కట్టుకుంటే భర్తకి ఎంత చూడటానికి బాగుంటుంది, మీరు భర్తల్ని ఆకర్షించాలంటే ఖచ్చితంగా చీరలే కట్టుకోవాలి, నైటీలు వేసుకుంటే మీ మీద ఒక రకమైన మీ మీద ఆసక్తే పోతుంది అని 12 కాపురానికి 12 సూత్రాలు చెప్పినట్టు చెప్పారు కొంతమంది. సరే, చివరికి ఇప్పుడు మరి ఏమి ఈ పెద్ద మనిషిని ప్రలోభ పెట్టినాయో తెలియదు, కానీ ఏదైనా ఈ మధ్యకాలంలో మహిళల వస్త్రధారణ గురించి కొంచెం మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది ఒక అవసరం లేని టాపిక్ నన్ను అడిగితే. అయితే మాట్లాడుతున్నారు. సరే, ఈ పెద్ద మనిషికి ఏమి చెవిలో పడినాయో, ఈమె నైటీ వేసుకొని ఉన్నప్పుడు ఆమెతో ఎవరైనా మగవాళ్ళు మాట్లాడడం ఏమైనా ఈయన చూశాడో అని మామూలుగా ఇంటి ముందు కూర్చున్నాం అనుకోండి, ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరో పలకరిస్తారు. కరెక్ట్గా మనం నైటీ వేసుకున్నప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తారనుకోండి, ముందే వస్తున్నారనుకోండి, వాళ్ళు కొంచెం దూరం వాళ్ళు అనుకోండి, మనం ఏం చేస్తాం, పెద్ద తెలియని వాళ్ళు అనుకోండి, ఏం చేస్తాం, ఇంటికి భర్త తాలూకు స్నేహితులు ఎవరైనా వస్తున్నారు అంటే ఏం చేస్తాము, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. అదే మనకు బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, మనం ఏం చేస్తాం, అదే డ్రెస్లో ఉండిపోతాం. అయితే అతనికి ఆమె పైన ఒక అనుమానం జబ్బు కూడా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ అవుతుంది. ఇది ఒక మానసిక రోగం. అనుమానం అనేది ఒక మానసిక రోగం. ఆ మానసిక రోగంతో ఆమె పైన అనుమానం ఉండి ఈ నైటీలు వేసుకోవటం కూడా అతనికి ఇష్టం లేని వ్యవహారం అయితే, ఏమి చెప్పిన మాట వినట్లేదు కాబట్టి ఇక అన్నీ కలగలిసి అతను ఒక అదుపు లేదు. ఇంకా అతని పైన అతని ఆలోచనల పైన అదుపు లేదు.
అసలు నేనెవరు? తను నైటీ వేసుకోవడం అనేది చాలా వ్యక్తిగతమైన విషయము. మగవాళ్ళు లుంగి కట్టుకున్నట్లే ఆడవాళ్ళు నైటీ వేసుకుంటారు, తప్పేంటి అనే ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా లేనంతగా అతను బండబారిపోయాడు, మొద్దుబారిపోయాడు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కాక ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయి? చక్క పెట్రోల్ పోసాడు, తగలబెట్టేశాడు. ఏది ఏమైనప్పటికీ మరి వీళ్ళకి ఎంతమంది పిల్లలు రాయలేదు. ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇతను జైలుకు పోయాడు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలి, తీసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భర్త కావచ్చు, భార్య కావచ్చు, అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకంటూ పిల్లలు ఉన్నారు కాబట్టి. ఈ పిల్లలు ఏమైపోతారు? ఎవరి పిల్లలు అవుతారు రేపొద్దున? అమ్మ దగ్గర ఉంటే నాన్న లేనట్లు అవుతారు, నాన్న దగ్గర ఉంటే అమ్మ లేనట్లు అవుతారు. ఎట్లా అని ఆలోచించి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు కూడా పక్కన పెడుతున్న పరిస్థితులు. మరి ఈ పెద్ద మనిషి, నేను ఆమెను చంపేస్తే నేను జైలుకి పోతా కదా, నేను జైలుకి పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేరం చేస్తే జైలుకి వెళ్తారు అనేది చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. కానీ అవన్నీ కూడా ఆలోచించినంతగా అతని పైన అతనికి అదుపు లేదు అంటే ఇంకా అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించండి. మూర్ఖుడా, ఛాందసుడా, బుద్ధిహీనుడా, లేతే ఒక పర్వర్టెడ్ ఫెలోస్ అంటాం అతను ఏదైనా కానీ పాపం ఒక నిండు ప్రాణంని బలి తీసుకున్నాడు. పిల్లలు ఉంటే కనుక పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా చేసేసాడు. ఇలాంటివి చూసి ఇంకెవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే మీరు అదుపు చేసుకోండి. అదుపు చేసుకోలేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సైకాలజిస్ట్ కూడా కాదు అంటే కనుక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అలాగే ఇలాంటి విపరీత మనస్తత్వం ఉన్న పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు ఆపోజిట్ పార్ట్నర్ ఏం చేయాలి అంటే, వీళ్ళు ఎంతవరకు సహజంగా ఉన్నారు, ఎంతవరకు అసహజంగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మనం భరించలేని స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు వీళ్ళతో మనం ఉండటం ఎంతవరకు కరెక్టు, లేదు వీళ్ళకేమైనా వైద్య సహాయం అవసరమా అనే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఇది ఏదైనా కొంచెం పెద్దవాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ సహాయ సహకారాలు, స్నేహితుల సహాయ సహకారాలు తీసుకుని, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంతమంది ఉంటారు భర్తలు అకారణంగా తిడతా ఉంటారు, అకారణంగా కొడతా ఉంటారు, మా మాటే చల్లాలి అనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఆడవాళ్ళు ఉండొచ్చు, ఇట్లా మగవాళ్ళు ఉండొచ్చు. ఇవి వేధింపుల కింద వస్తాయి. మీరు సరి అయిన పద్ధతుల ద్వారా మీరు కౌన్సిలింగ్కి వెళ్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేదు ఏమైనా హెల్ప్ లైన్ సహాయం తీసుకుంటారా? ఇప్పుడు మీరు 181కి కాల్ చేయొచ్చు భర్తల నుంచి ఇలాంటి వేధింపులు ఉన్నప్పుడు. 100కి కూడా కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే రోష్ని హెల్ప్ లైన్ అని ఉంది, దానికి కాల్ చేయొచ్చు. భూమిక హెల్ప్ లైన్ అని ఉంది, భూమిక హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. వాళ్ళు మీకు సరైన సహాయాన్ని అందిస్తారు, మీకు ఒక సమాచారాన్ని ఇస్తారు, మీరు సూచనలు ఇస్తారు. అంతేగాని ఎవ్వరూ కూడా ఇలాంటి వాళ్ళకి బలవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది అని అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.